అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఒకసారి రవ్వ కేక్ చేశాను. అదే ప్రాసెస్‌లో మ్యాంగో సీజన్ అయిపోతుందని మ్యాంగో వేస్ట్ చేస్తున్నాను. మిక్సర్ జార్‌లో 1 కప్ బొంబాయి రవ్వ, హాఫ్ కప్ షుగర్, కొద్దిగా ఇలాచీ వేసుకొని ఫైన్ పౌడర్‌లా చేసుకొని ఒక బౌల్‌లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. సేమ్ అదే జార్‌లో 2 మ్యాంగోస్‌ని ఇలా కట్ చేసి వేస్తున్నాను. 1 కప్ రవ్వకి 2 మ్యాంగోస్ అయితే సరిపోతాయి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. ఇందులోనే హాఫ్ కప్ మిల్క్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని ప్రిపేర్ చేసుకున్న పౌడర్‌లో వేసుకోవాలి. బేకింగ్ సోడా హాఫ్ స్పూన్, బేకింగ్ పౌడర్ 1 స్పూన్ అండ్ 1/3 కప్ ఆయిల్ కూడా వేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ మరీ హార్డ్‌గా ఉండకూడదు. ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి మీకు నచ్చితే టూటీ ఫ్రూటీ వేసుకోండి, లేదంటే లేదు. కేక్ మౌల్డ్ గానీ, స్టీల్ బాక్స్ గానీ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకున్నాక గోధుమ పిండితో ఇలా కోట్ చేసుకున్నాక ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ వేసుకొని పైన టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకొని ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో కేక్ మౌల్డ్ పెట్టుకొని మూత పెట్టేసి 45 మినిట్స్ బేక్ చేసుకుంటే చాలు. కేక్ రెడీ అయిపోయినట్టు. వీడియో నచ్చితే లైక్ చేసి ఇంకా ఎవరెవరికి షేర్ చేయాలో చేసేయండి. మరి డు సబ్స్క్రైబ్. బాయ్.